త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు నిర్మించబోతున్నామని అన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లాలో పర్యటించిన ఆయన నీలకొండపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వైద్యకి పెద్దపీట వేసిందన్నారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత పేదల రైతుల పక్షపాతిగా ప్రభుత్వం ఉందని తెలిపారు. ధరణి వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ధరణిని ప్రక్షాళన చేస్తున్నామని అన్నారు పొంగులేటి. విద్యకి వైద్యానికి పెద్దపీట వేసింది అన్నది మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వైద్యం విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు 6 గ్యారంటీలు ఇచ్చిన దాంట్లో భాగంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా 10 లక్షల రూపాయల వరకు పేదవాళ్లకు ఉచిత వైద్యం చేపిస్తానని ఆనాడు మాటిచ్చాం. ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోపే ఈ 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈ గువ్వలగూడ గ్రామంలో ఒక హెల్త్ సెంటర్ ను కూడా ఓపెన్ చేసుకున్నాం. డాక్టర్స్ గాని ఇక్కడ పనిచేసే సిబ్బంది గాని మంచిగా వైద్యం చేయాలని మనస్ఫూర్తిగా ప్రభుత్వ పక్షాన వారందరినీ అభ్యర్థిస్తున్నాను. ఈ పేదోడు ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం పేదల పక్షపాతిగా, రైతుల పక్షపాతిగా, రైతులని రాజు చేయాలని, రైతుల ముఖములో ఆనందం చూడాలని ఏ రకమైన నిర్ణయాలు తీసుకుందో ప్రత్యేకంగా నేను చెప్పనవసరంలే. ధరణి వల్ల సామాన్య ప్రజలకి ఏ రకమైన ఇబ్బంది కలుగుతుందో ఆ ఇబ్బందిని నివారించడం కోసం మీరు కోరుకున్న ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఏమి చేయబోతున్నామో కూడా మీకు చెప్పాం. ఆనాటి ప్రభుత్వం గొప్పలు చెప్పిన ప్రభుత్వం ధరణిని గురించి చర్చకు వచ్చినప్పుడు ఇంకా వాళ్ళు తప్పు చేశామని గ్రహించల. నిండా మునిగిన తర్వాత కూడా కింద పడ్డా నేనే మీదున్నాను అన్నట్లు ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు ఏ రకంగా ఆడారో మీరు చూశారు.